అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఇది అంటే ప్రభాస్ గారు కాల్ చేశారు, ప్రభాస్ గారి పిఏ నుంచి కాల్ వచ్చిందని కూడా చెప్పారు వీడియోలో. ఎంత సాయం చేశారంటే ప్రభాస్ గారు? అది ఏం లేదన్న, అది అంతా ఫేక్ న్యూస్. అంటే ఒక అన్నోన్ పర్సన్ ఎవరో కాల్ చేసారు, అంటే మనం ఉన్న సిచ్యువేషన్లో ప్రతి కాల్ అటెంప్ట్ చేసి ఎవరు హెల్ప్ చేస్తారో అన్నట్టుగా మనం కాల్ అటెంప్ట్ చేస్తే వాళ్ళు ఇట్లా మాట్లాడేళ్ళు అన్నట్టు. మేము ఆ సార్ దగ్గర నుంచి కాల్ చేసినాం, సార్కి ఇంటిమేషన్ ఇచ్చినాం, మీకు ఎంత కావాలి అని చెప్పేసి మాట్లాడిళ్ళు. అది జస్ట్ అది ఒక ఫేక్ న్యూస్. మాకు ఇప్పుడు తెలిసింది అది ఒక ఫేక్ న్యూస్. సార్ దగ్గర నుంచి ఏం కాల్ రాలేదు. అసలు ఈ విషయం ప్రభాస్ అన్నకు కూడా తెలియదు. అసలు దీన్ని మాత్రం చాలా స్ప్రెడ్ చేసేసారు అందరూ. మాకు ఇంకా ఎక్కడి నుంచి కూడా హెల్ప్ జరగలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం ఏదో సోషల్ మీడియా ద్వారా, మళ్ళీ తర్వాత యూట్యూబ్ ద్వారా, న్యూస్ ఛానల్ ద్వారా ఎవరో కొంతమంది బాబాయ్కి సన్నిహితంగా ఉండేవాళ్ళు కొంచెం అట్లా డొనేట్ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడికి ఈ హాస్పిటల్కి వచ్చి 1 వీక్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. ఒక కిడ్నీ మాత్రం వాంటెడ్లీ వేపియాలని చెప్పేసి అడిగిళ్ళు. కాకపోతే కిడ్నీ డోనర్ ఉన్నా కానీ మనకు అది చేసుకునేంత బడ్జెట్ లేక ఉండిపోవాల్సి వస్తుంది. బాబాయ్ కోసం ఇప్పుడు ఎవరైనా సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా ఉండి ముందుకొచ్చి హెల్ప్ చేసేది ఉంటే మళ్ళీ యథావిధిగా బాబాయ్ మళ్ళీ రికవర్ అయిపోతాడు. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఎప్పుడు చెప్పారు డాక్టర్స్ కానీ? ఇలా అంటే టూ ఇయర్స్ నుంచి ఈ ఇష్యూ తోటి అదవుతున్నాడు. కాకపోతే డే బై డే డయాలసిస్ చేయడం వల్ల కొంచెం బెటర్మెంట్ అట్లా ఉంది. కాకపోతే వాంటెడ్లీ ఒక ఫైనల్ కండిషన్కి వచ్చేసింది. ఇక ఖచ్చితంగా వాంటెడ్లీ వేసుకోవాలి, లేదు అంటే లేదు అన్న సిచ్యువేషన్కి వచ్చింది అన్నట్టు. మళ్ళీ తర్వాత రీసెంట్గా ఒక 5 months బ్యాక్ మన డిప్యూటీ సీఎం పవన్ అన్నయ్యకు తెలిసి అన్నయ్యనే పిలిపించి ఒక 2 lakhs ఇవ్వడం జరిగింది. చేశాడు, కళ్యాణ్ అనే హెల్ప్ చేశాడు. ఈ విషయం కూడా ఇప్పటికీ ఇంకా అన్నయ్య దాకా వెళ్ళిందో లేదో తెలియదు. మన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకైనా, ఇప్పుడు ఏదైతే ఒక న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్న ప్రభాస్ అన్నయ్యకైనా, ఇట్లా ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ అన్న కావచ్చు, ఎందుకంటే బాబాయ్ ప్రతి ఒక్కరితోటి యాక్టింగ్ చేసింది. ప్రతి సినిమాలో బాబాయ్ రోల్ ఎండింగ్ వరకు ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన ఉంటారా లేరా అనే సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది. కాబట్టి మీతో పాటు చేసిన యాక్టర్ కాబట్టి మీలో ఎవరో ఒకరు స్పందించినా కానీ బాబాయ్ మాతో ఉంటాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి కానీ ఎవరి నుంచి కాల్స్ కానీ వచ్చి బాగోగులు ఎవరు కనుక్కున్నారా అని? అట్లాంటిది ఇంకెవరి దగ్గర నుంచి ఏం రాలేదు. అంటే ఈ న్యూస్ వాళ్ళ దాకా చేరిందో లేదో తెలియదు. ఒకవేళ చేరేది ఉంటే డెఫినెట్లీ హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారని ఆశతోటే ఎదురు చూస్తున్నాం. ఓకే, సినిమాటోగ్రాఫర్ మిస్టర్ కోమటిరెడ్డి గారి దగ్గర నుంచి ఏమైనా కాల్స్ కానీ ఏమైనా వచ్చింది? అట్లాంటిది ఏం లేదు. ఇవాళ మార్నింగ్ మన ఏపీ ఎక్స్ మినిస్టర్ మన ఆయన పేరు మోపిదేవి వెంకటరమణ రెడ్డి, ఆయన ఒక 1 lakh ఇవాళ మార్నింగ్ వచ్చి ఇచ్చిండు. ఈ ప్రభాస్ గారు సాయం చేసిన దాని గురించి అంటే ఇప్పటిదాకా అంతా ఫేక్గా ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇప్పుడు దీని గురించి అంటే మీరు పబ్లిక్ కానీ యాక్టర్స్ కానీ చాలామంది కంటే ఏం చెప్తారు? ఇదైతే ఒక ఫేక్ న్యూసే అండి. ఇప్పుడు చాలామంది ఈ న్యూస్ చూసి చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఆల్రెడీ అంత అమౌంట్ ముట్టింది, ఓకే వెంకటన్న సేఫ్ అయిపోయిండు, ఓకే బాగానే ఉంటాడు, ఎందుకంటే అంత పెద్ద స్టార్ ప్రభాస్ అన్న దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. అంటే ఎవరైనా ఇద్దామనుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ ముట్టింది కదా అని చెప్పేసి కొంచెం వెనక్కి తగ్గే ఇది ఉంటుంది. ఎందుకంటే అనుకునే వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చినాయి కావచ్చు అని అనుకుంటారు కదా. అట్లాంటిది మాకు ఎటువంటి సహాయం అందలేదు. అసలు ఇది ఒక ఫేక్ న్యూస్ తప్ప ఎటువంటిది లేదు. ఇంకా ఎవరు అయినా ముందుకొచ్చి హెల్ప్ చేస్తారని చెప్పేసి చూసే సిచ్యువేషన్లో ఉన్నాం మేము ఇప్పటికి కూడా. ఓకే, అంటే ఫిలిం ఛాంబర్ నుంచి కానీ మా అసోసియేషన్ కానీ ఎవరైనా హెల్ప్ చేస్తామని ముందుకు వచ్చారు? అట్లాంటిది ఇంకెవరు ఏం రాలేదండి. లేదు. డాక్టర్స్ అంటే డోనర్ దొరికారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఇలాగేమని చెప్పారా? అంటే ఇప్పుడు మనం ఈ నెంబర్ ఎట్లా ఫోన్పే నెంబర్ ఇవి పెట్టేసరికి వాళ్ళందరూ కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు ఇస్తారు ఇయ్యరు అనేది అది సెకండరీ. కానీ అంటే ఇవ్వాలన్నా కూడా వాళ్ళకైనా ఇప్పుడు కొంచెం మనం అమౌంట్ పే అయ్యేలా ఉండాలి కాబట్టి మన దగ్గర ప్రజెంట్ అమౌంట్ లేదు. అన్ని lakhs అంటే లేకనే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంది.